ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ తన నిరసన దీక్షను ముగించేందుకు సిద్ధమయ్యారు. ఈ దీక్ష విరమించడానికి కేంద్రం ముందు 3 డిమాండ్స్ ఇచ్చారాయన. ఈ 3 షరతుల్లో ఏ ఒక్కటి నెరవేర్చినా తాను దీక్షను వీడతానన్నారు. విద్యా వ్యవస్థలో ఇటీవల జరిగిన వైఫల్యాలకు, పరీక్షా పత్రాల లీకేజీ ఆరోపణలకు కేంద్రం బాధ్యత వహించాలన్నారు. అలా జరగకపోతే తమ డిమాండ్స్ ను ఎంపీలకు, వివిధ పార్టీ నాయకులకు సమర్పించేందుకు తనను, కాక్రోచ్ పార్టీ నాయకత్వాన్ని పార్లమెంటుకు చేరుకోవడానికి అనుమతించాలి అంటూ ఆయన కోరారు. ఇక వీటిలో ఏది సాధ్యపడకపోతే చలో పార్లమెంటు మార్చును ప్రభుత్వం అడ్డుకోకుండా అనుమతించాలి. ఇక ప్రస్తుతం ఢిల్లీ సర్దార్గంజ్ ఆసుపత్రిలో సోనం వాంగ్చుక్ చికిత్స పొందుతున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పేపర్ లీకేజీల వ్యవహారాలు, విద్యా వ్యవస్థలో చోటు చేసుకున్న వైఫల్యాలకు పూర్తి బాధ్యత వహించాలని ఆయన కేంద్రానికి డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అలాగే ఇక రెండో షరతుగా తాను మరికొందరు ప్రతినిధులతో కలిసి పార్లమెంటుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అక్కడ వివిధ రాజకీయ పార్టీ సభ్యులు తమను కలుస్తానని, విద్యా వ్యవస్థ లోపాలు, ఇతర సామాజిక సమస్యలపై పార్లమెంటులో చర్చించేందుకు హామీ ఇవ్వాలంటూ స్పష్టం చేశారు. ఇతర భద్రతా కారణాల వల్ల గాని తాను పార్లమెంటుకు వెళ్లడం సాధ్యం కాకపోతే వివిధ రాజకీయ పార్టీల అగ్రనేతలు, ఎంపీలు నేరుగా సఫ్దర్గంజ్ ఆసుపత్రికి రావాలని, దీనికి అనుమతి ఇవ్వాలంటూ కూడా సోనం వాంగ్చుక్ ప్రతిపాదించారు. ఇక హాస్పిటల్లోనే తనను కలిసి వివాదాస్పద అంశాలపై ఖచ్చితమైన హామీ ఇస్తేనే నిరసన ముగిస్తానని ఆయన తేల్చి చెప్పారు.